ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు. భోగి మంటల్లో జీవో కాపీలు వేసి జగన్ అహంకారాన్ని దహించామని అన్నారు. అమరావతికి మంచి రోజులు వస్తున్నాయని, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. భోగి వేడుకల్లో భాగంగా చంద్రబాబు రైతులతో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు కానీ, ఇంకొక పక్క సంపద సృష్టించే కేంద్రం కానీ, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని. ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతిలో కనపడొస్తున్నాయి. సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని, శుభ గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు, చాలా ప్లే కార్డ్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసాం. రాజకీయ హింసని, అక్రమ కేసుల్ని, మోసపు హామీల్ని, బడుగు బలహీన వర్గాలు ఉసురుదీస్తున్న మదాన్ని, ఇంకొక పక్కన మీరు చూస్తే 1-2 కాదు, జగన్ అహంకారాన్ని కూడా ఈ భోగిలో తగలబెట్టాం. ఒక అహంకారాన్ని, పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల, అంగన్వాడీ ఈరోజు పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే, ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు, జాబ్ లేదు. నిరుద్యోగ సమస్యను కూడా తగలబెట్టాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా. చాలామంది కనిపిస్తుంది. ఒకే ఒక ఉదాహరణ, ఈరోజు మీరు 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. తిరిగి మీకు అందరికీ ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చాం. మిగిలిన భూమి ఇక్కడ కావాల్సిన రోడ్లకు కానీ, పార్కులకు కానీ, కొన్ని ప్రభుత్వ సంస్థలకు కానీ, కొన్ని ప్రైవేట్ సంస్థలు రావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా భూమి పెట్టుకుని ఇంకా 8,000 నుంచి 10,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 8,000 ఎకరాలు, 10,000 ఎకరాలు అమ్మితే, ఒకప్పుడు నేను ఉన్నప్పుడైతే బిగినింగ్లోనే 10 కోట్ల ఎకరా అమ్మింది. ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ పెరుగుతూ ఉంది. నిన్న మొన్న పెరిగే సిమ్టమ్స్ కనపడొస్తున్నాయి. అంటే మళ్ళా తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే ఒక ఆశ కూడా పెరిగింది. రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రఘురామకృష్ణరాజు, ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని, విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో, సిబిసిఐడి పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టి మళ్ళీ అతన్ని జైలుకు పంపించారు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే, మేమందరం బయట ఉన్నాం.
ఇక్కడ నేరుగా హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం, ప్రెసిడెంట్కి లెటర్ రాశా, ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశా, గవర్నర్కి లెటర్ రాశా, అయినా కూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లన్నీ తీసుకొని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు. ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో వేసాడు మళ్ళీ ఆ కేసు. ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది. ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వస్తున్నాడు. మీటింగ్కి వస్తా ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్కి పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా, నియోజకవర్గానికి రాకుండా 5 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నాడు. నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే 41A ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత లాస్ట్లో ఈరోజు హైకోర్టు ఆర్డర్తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక ఎంపీ. కెన్ యూ ఇమాజిన్?